సో ఈ వీక్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? అంటే పోయిన వీక్ కంటే ఈ వీక్ ఇంకా చండాలాన్ని జనాల్లోకి తీసుకొచ్చి అద్భుతమైన గేమ్ ఆడుతున్నారు. నిజంగా బిగ్ బాస్ లాంటి చెత్త గేమ్ని నేను ఏం చేయాలి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో రకంగా డ్రగ్స్, ఇంతకుముందు డ్రగ్స్ ప్రభావం అయిపోయి ఒక రోజు జీవితాలు నాశనం చేసేసుకున్నారు. ఇప్పుడు దాని లెక్కే ఈ బిగ్ బాస్ అనే షోని ఎడిట్ చేసేసి కుర్రోళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేసి పైనుంచి ఎక్కిలి నవ్వులు వెర్రి చేష్టలు చేస్తున్నారు. ఇది మాత్రం చాలా కరెక్ట్ కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నుంచి అట్లా అనిపిస్తుంది కదా. గొప్ప ఎత్తుకున్న వాళ్ళని అందరిని తీసుకొచ్చి బిగ్ బాస్ లో ఆడిస్తున్నారమ్మా. కుటుంబ వ్యవస్థను ఎలా సర్వనాశనం చేసేలా, ఒక ఇద్దరు పిల్లలు భార్యాభర్త కలిసి బతుకుతుంటే ఇంటిలోకి వెళ్ళి వాళ్ళని ఎలా విడదీసి ఆ జీవితాలు ఎలా నాశనం చేయాలని చెప్పేటటువంటి దువ్వాడ మాధురి నాకు అర్థం కాదు. కానీ అలాంటి సంస్కారం లేని వ్యక్తిని తీసుకొచ్చి వేళ బిగ్ బాస్ షోలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ నిష్కారణంగా గొడవలు పెడుతూ అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా నిజంగా యువత జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అలాగే ఆడపిల్లలు అసలు వాళ్ళకి ఎథిక్సే లేవు. ఎలా పడితే అలా కౌగిలించుకోవడాలు, ఎలా పడితే అలా మాట్లాడుకోవడాలు. అంటే ఇలాగే ఉండండి సమాజం. అంత తెలుసు కూడా మరి ఎందుకు తీసుకొచ్చారు సార్ బిగ్ బాస్ లోకి? డబ్బు కోసం అమ్మా. ఇప్పుడు చాలా మంది నరరూప రాక్షసులు ఉంటుంటారు, ఎక్కడెక్కడ మన పురాణాల్లో ఉంటారు. వాళ్ళు సమాజాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళ రక్త మాంసాలు తాగేస్తుంటారు. అలాగే సమాజాన్ని సర్వనాశనం చేసేయడం కోసం ఎలాంటి షోలైనా పెట్టేటటువంటి వ్యక్తులు ఇలాంటి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఉంటారు. అందులో నాగార్జున గారు హోస్ట్. మరి అతను బాగానే వాళ్ళ కుటుంబం బాగా అభివృద్ధి చెందింది, చాలా డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకి కావాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించాడు వాళ్ళ నాన్నగారు. సమాజానికి ఎప్పుడు ఉపయోగపడలేదు. కానీ నాగేశ్వరరావు గారు ఈయనైనా ఉపయోగపడతారనుకుంటే ఇంకా దరిద్రం చేసేస్తున్నారు నాగార్జున గారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా ఇంత సంపాదించుకున్న తర్వాతన్నా మీరు ఆర్థికంగా సమాజానికి ఉపయోగపడకపోయినా పర్లేదు, సమాజానికి యువతకి 4 మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిచేలాగా మీరు షోలు చేస్తే బాగుంటుంది తప్ప ఇలాగా ఎథిక్స్ లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి రొమాంటిక్ డైలాగ్స్, అనవసర కౌగిలింతలు పెట్టి. మరి సినిమాలో కూడా ఉంటున్నాయి కదా సార్, బిగ్ బాస్ ఎందుకే పాయింట్ ఆఫ్ చేస్తున్నారు? సినిమాకి సెన్సార్ ఉంటుందమ్మా, దీనికి ఎవడున్నాడు, దీనికి ఎవరు లేడు కదా. సెన్సార్ ఉంటుంది. సెన్సార్ వాళ్ళు పూర్తిగా దాన్ని పరిశీలించి ఏవో కొన్ని వాళ్ళ ప్రపోజల్ మీద మరి ఏదో పెడుతుంటారు, ఏదో సర్టిఫికెట్లు ఇచ్చి వేస్తుంటారు. మరి దీనికి సర్టిఫికెట్ లేదు కదా. కాదమ్మా, ఇంతమంది గొప్ప మేధావులు ఉన్నారు కదా, ఇంత గొప్ప సంస్కారవంతులు ఉన్నారు కదా, వీళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళతో అద్భుతమైన గేమ్స్, యువతకు ఉపయోగపడేటటువంటి గేమ్స్ ఆడితే బాగుంటుంది కదా. బిగ్ బాస్ బ్యాన్ చేస్తే మంచిదంటారా? బ్యాన్ చేయడం కాదు, ముందు నాగార్జున జైలు వేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఎందుకంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఇంతవరకు ఎవరికి సమాజానికి ఏం చేసింది లేదు. మరి ఇన్ని సీజన్లు టాపిక్ ఈ సీజన్కి ఎందుకు వస్తుంది బ్యాన్ చేయాలని? ఎందుకంటే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, మానవతా విలువలు దిగజారిపోతున్నాయి, సంస్కారం పోతుంది, సమాజాన్ని సర్వనాశనం చేసుకుంటే. అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం సంస్కారవంతంగానే ఉంది మా బిగ్ బాస్. ఎన్టీఆర్ హోస్ట్గా చేసినప్పుడు బాగానే ఉంది, తర్వాత నాని చేసినప్పుడు బాగానే ఉంది. నాగార్జున గారు ఇంతకుముందు చేసినప్పుడు కూడా కొంచెం పర్వాలేదు, బాగాలేదురా దరిద్రమైన షో అనుకున్నారు తప్ప మరి ఇంత నీచంగా సీజన్ 9 ఇలా తయారు చేస్తారని అయితే మాత్రం ఊహించలేదు. నిజంగా దీని మీద కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేయదలుచుకున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.